కరీంనగర్ పట్టణ కేంద్రంలో కాంగ్రెస్ పార్టీ కంటెస్టెడ్ కార్పొరేటర్ అభ్యర్థి సయ్యద్ అహ్మద్ హుస్సేన్ ఆధ్వర్యంలో సౌరన్ స్టేట్ వీరారెడ్డి హాస్పిటల్ వద్ద 65వ డివిజన్లో కాంగ్రెస్ పార్టీ జెండా ఆవిష్కరణ కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా సుడా చైర్మన్ కోమటిరెడ్డి నరేందర్ రెడ్డి హాజరయ్యారు. కాంగ్రెస్ పార్టీ జెండాను ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో రెహమత్ హుస్సేన్, పీసీసీ జనరల్ సెక్రటరీ, మైనార్టీ ప్రెసిడెంట్ మొహమ్మద్ తాజుద్దీన్, కాంగ్రెస్ నాయకులు 65 డివిజన్ ప్రజలు భారీ సంఖ్యలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ కాంగ్రెస్ పార్టీతోనే అభివృద్ధి జరుగుతుందని, మున్సిపల్ ఎలక్షన్లో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులను 65వ డివిజన్ కాంగ్రెస్ అభ్యర్థి సయ్యద్ అహ్మద్ హుస్సేన్ డివిజన్ ప్రజలు భారీ మెజార్టీతో గెలిపించాలని ప్రజల్ని కోరారు. मैं 65 डिवीज़न नंबर से है तो यहाँ पे कोशिश करूँ कांग्रेस के लिए इंशाल्लाह। आज झंडा प्रोग्राम और पार्टी ऑफिस इनाग्रेशन ही जो नरेंद्र रेड्डी साहब थोड़ा चेयरमैन हमारे वार्ड में आए, उन्हीं के हाथों से सत्ता किया गया इंशाल्लाह। जो मुझ पर जो भी जिम्मेदारी थी मैं करने के लिए आ रहा हूँ। अगर पार्टी मौका दी मेरे डिवीज़न से टिकट दे के मैदान में उतारी तो इंशाल्लाह मैं अच्छी मेजॉरिटी से जीतूँगा और पूरी पब्लिक का ताउन मेरे साथ रहेगा। और दूसरी पार्टी से जो सोच रहे हैं वो गलत है, क्योंकि ना तो एमआईएम रहने दो या बीजेपी रहने दो या और है तो टीआरएस रहने दो। लोग ये चाहते हैं कि रूलिंग गवर्नमेंट में जो है उससे डेवलपमेंट होता, या डबल बेडरूम का काम रहने दो या और है सो कुछ पथकम वगैरह रहने दो स्कीमात, और उसी से है सो आवाम है सो आगे चल सकती, और पेंशन के काम रहने दो और जो भी है। और आवाम के लिए फ़ायदामंद जो चीज़ है सिर्फ गवर्नमेंट से ही होता, और गवर्नमेंट के लिए कांग्रेस पार्टी को जिताना। और जबकि हमारा यहाँ पे मिनिस्टर है, सीएम है, और यहाँ का थोड़ा चेयरमैन है, मेयर रहेगा और पूरी टीम रहेगी, और सबके काम आसानी से हो सकते हैं। और दूसरी पार्टी को देख के डिवाइड करके हम दोनों भी हार जाते हैं, और मुकाबला हमसे और दूसरे से रहेगा। और तीसरे है तो देख के आप लोगों के बाप भी जाते किसको वोट दिए तो कैसा रहता। और मेरा है तो आप लोगों से, तमाम लोगों से अपील है कि कांग्रेस को वोट दे के करीमनगर में कायम ही रहे तो कांग्रेस से वोट दे के और डिवीज़न के लोगों को मजबूत बनाइए। और हम सबको है सो आगे भी आके है सो आप लोग हर काम हमसे गला पकड़ के ले सकते हैं, और हम आप लोगों की दुआ लेने के लिए बराबर घर घर आएंगे इंशाअल्लाह। अल्लाह हाफिज़। కాంగ్రెస్ నాయకుడు అహ్మద్ హుస్సేన్ గారి ఆధ్వర్యంలో ఈరోజు ఈ డివిజన్లో పెద్ద ఎత్తున జెండా కార్యక్రమంతో పాటు ఆఫీస్ ఓపెన్ చేసుకొని కార్యకర్తలు ప్రజల మధ్యలో పెద్ద ఎత్తున పార్టీ జైనింగ్స్తో పాటు ఎంఐఎం నుంచి కొంతమంది నాయకులు జైనింగ్ ఇవన్నీ కూడా పెద్ద ఎత్తున జరుపుకోవడం జరిగింది. ముఖ్యంగా ఇంకొక 15 రోజులు జరగబోయే మున్సిపల్ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ మరి ప్రజలు చూస్తున్నటువంటి ఆదరణ, చూపిస్తున్నటువంటి ఆదరణ, మరి గల్లీలో మేము అసలు తిరగలేని పని, అంటే మా దగ్గరికి రావాలంటే మా దగ్గర రావాలని విపరీతమైనటువంటి ప్రజల యొక్క కోరిక, ప్రజలు కాంగ్రెస్ పార్టీని ఆశీర్వదిస్తున్నటువంటి తీరు చూస్తే మరి దాదాపు 40కి పైగా కార్పొరేటర్లు కాంగ్రెస్ పార్టీ కైవసం చేసుకున్నటువంటి పరిస్థితి స్పష్టంగా కనిపిస్తూ ఉంది. కాబట్టి రాబోయే రోజుల్లో తప్పకుండా కాంగ్రెస్ జెండా కరీంనగర్
కార్పొరేషన్ చేయడం ఖాయం. ప్రజలు గత 2 సంవత్సరాల పాలన, కాంగ్రెస్ పాలన, గత 10 సంవత్సరాల నియంత పాలన బేరీ చేసుకోవాలి. మరి 2 సంవత్సరాల్లో ఎన్ని ఇబ్బందులున్నా మరి 8 లక్షల కోట్ల అప్పుతో మిగిల్చినటువంటి రాష్ట్రాన్ని ఇచ్చి అప్పటికి కూడా మరి రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వంలో ప్రజలు అన్ని రకాల ఉచితంగా ఈరోజు కరెంట్ వస్తూ ఉంది. 200 యూనిట్లు అంటే దాదాపు ఇటువంటి ప్రాంతాలలో 70% లబ్ధిదారులు ఉంటారు. అదేవిధంగా ఉచిత బస్సు సౌకర్యం కలుగుతూ ఉంది, సన్నబియ్యం ఇస్తూ ఉన్నాం. దాదాపు ఒక్కొక్క డివిజన్కు 100 నుంచి 150 డబుల్ బెడ్రూమ్లు ఇచ్చినాం. ఇట్లా అనేక రకాలుగా ఆదుకుంటున్నటువంటి పరిస్థితి నుంచి ప్రజలంతా కూడా మళ్ళీ ఆశీర్వదిస్తే ఇంకా రాబోయే రోజుల్లో అనేక సంక్షేమ కార్యక్రమాల ద్వారా మరి మేమంతా బాగుపడతాం. అదేవిధంగా అంతర్గత రోడ్లు చెడిపోయి గతంలో కేంద్రీకృతమై కేవలం నగరం నడిపొట్టున తప్ప అంతర్గత రోడ్లు ఎక్కడ కూడా పట్టించుకునేటువంటి పరిస్థితుల్లో దాదాపు గత సంవత్సరంన్నర కాలంలో నేను సుధాకర్ ఎమ్మెల్యేగా దాదాపు నగరంలో 20 కోట్లతో అభివృద్ధి పనులు చేపట్టడం జరిగింది. కొన్ని 30-40 సంవత్సరాల నుంచి కూడా వేయనటువంటి రోడ్లను మేము వేయడం జరిగింది. అదేవిధంగా రోడ్లతో పాటు డ్రైనేజ్ వ్యవస్థను మెరుగుపరిచి అవసరంలో కూడా అంగాస్ లైట్లు పెట్టింది. ఇట్లా అనేక రకాలుగా ప్రజలను ఆదుకున్నాం. రాష్ట్ర ప్రభుత్వం ద్వారా అనేక నిధులు తీసుకొచ్చాం. ఇవన్నింటినీ కూడా ప్రజలు గమనిస్తాము. ఇవన్నీ తప్పకుండా కాంగ్రెస్ ప్రభుత్వాన్ని ఆశీర్వదించాలనేటువంటి ఉద్దేశంతో ప్రజలు సిద్ధంగా ఉన్నారు. రాబోయే రోజుల్లో బ్రహ్మరథం ప్రజలు చూపిస్తున్నటువంటి ఆదరణ బ్రహ్మరథాన్ని చూస్తే తప్పకుండా భారీ మెజార్టీతో అన్ని డివిజన్లలో కాంగ్రెస్ కైవసం చేసుకోవడం ఖాయం అనేది స్పష్టంగా కనిపిస్తూ ఉంది. నాకు తెలిసి సింగిల్ డిజిట్ కూడా బీజేపీ కానీ బీఆర్ఎస్ కానీ పరిమితమై అంతకన్నా ఎక్కువ వచ్చే పరిస్థితి ఎక్కడ కూడా లేదు. కాబట్టి ఖచ్చితంగా 40కి పైగా స్థానాలను కాంగ్రెస్ పార్టీ కైవసం చేసుకున్నట్టు